అందరికీ నమస్కారాలండి. చోడవరం నియోజకవర్గం చరిత్ర చూసుకుంటే మొత్తం మీద రాజుగారికి కాపు కాస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్దాం. 1952లో శ్రీ కందర్ప వెంకటరామేశం గారు కృషికార్ లోక్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1955లో శ్రీ రెడ్డి జగన్నాథం గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా శాసనసభకి ఎన్నికయ్యారు. 1962లో శ్రీ యలకుపతి సత్యనారాయణ గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1967లో శ్రీ వేచల పాలవెల్లి గారు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో శ్రీ వేచల పాలవెల్లి గారు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో శ్రీ ఇమాని సీతారామ శాస్త్రి గారు జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో శ్రీ గూనూరు ఎర్రినాయుడు గారు అంటే మిలిటరీ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1985లో మరలా ఇంకోసారి శ్రీ గూనూరు ఎర్రినాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1989లో శ్రీ బల్లిరెడ్డి సత్యారావు గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1994లో మళ్ళీ శ్రీ గూనూరు ఎర్రినాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికవడం జరిగింది. 1999లో శ్రీ బల్లిరెడ్డి సత్యారావు గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికవడం జరిగింది. 2004లో శ్రీ గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2009లో శ్రీ కల్లిదిండి నాగ సన్యాసరాజు గారు కేఎస్ఎన్ రాజు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికవడం జరిగింది. 2014లో కూడా శ్రీ కల్లిదిండి నాగ సన్యాసరాజు గారు కేఎస్ఎన్ రాజు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికవడం జరిగింది. 2019లో శ్రీ కర్ణం ధర్మశ్రీ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎన్నికవడం జరిగింది. 2024లో శ్రీ కల్లిదిండి నాగ సన్యాసరాజు గారు కేఎస్ఎన్ రాజు గారు మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికవడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ నియోజకవర్గంలో 3 సార్లు గూనూరు ఎర్రినాయుడు గారు, 3 సార్లు కేఎస్ఎన్ రాజు గారు ఎన్నికవడం జరిగింది. 2 సార్లు బల్లిరెడ్డి సత్యారావు గారు, 2 సార్లు వేచల శ్రీరామూర్తి గారు ఎన్నికవడం జరిగింది. మీ ఒపీనియన్ కామెంటు చేయండి, షేర్ చేయండి.